ఖచ్చితంగా ప్రివెంటివ్ కస్టడీ అనేది ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీ వాళ్ళని అందరూ ఎందుకు అరేంజ్ చేసిన డిసిప్లిన్ రానియకుండా అవునా? మీరు కూడా రావద్దు, తప్పు. ఆగా బాబు, నేను చెప్పిన నా చేతులు ఏముండదు, ఏం డిమాండ్ చేస్తుంది, చట్టం ఏం చెప్తుంది అది చెప్పలేక నాకు రైట్. అరే సమ్మె పరిష్కరిస్తే నివేడికి ఎందుకు వస్తావు? ప్రాబ్లం లేకపోతే నివేడికి ఎందుకు వస్తావు? మీరు ఒక దగ్గరికి పిలిపించి ఒక దగ్గరికి వచ్చి తప్పు. మీరు గురుకులాన్ని ఏడ చెప్పారు చెప్పండి, ఏడ చెప్పారు? మీ లీడర్ చెప్పాడు అంతా ఇంటెలిజెన్స్ కనెక్షన్ ఉంది అనుకుంది. మాకెవరు లీడర్ లేదు సార్. మా సమస్య ఏ రాజకీయాలు అవసరం లేదు, మాకు ఏ లీడర్ లేదు. ఒక దగ్గరికి పోతామని ఒక దగ్గరికి వచ్చారు, అది తప్పు లేదు సార్. ఎక్కడికి రాలేదు. మాకు గురుకుల బోర్డు అన్యాయం చేసింది, గురుకుల బోర్డు న్యాయం చేయాలి. ఏం చేయాలి సార్? నా ఏజ్ 40, ఏం చేయాలి చెప్పండి? ఎస్ఐ పోయింది 2009 ఎస్ఐ పోయింది 2 మార్కులతో అట్లా తిట్టి వచ్చినా సార్. మేము మెరిట్ లో ఉండి కూడా జాబ్ రాకుండా అయింది సార్. ఈరోజు అందరూ మా సార్ ఈరోజు మాతో వాళ్ళందరూ జాబ్ లో జాయిన్ అవుతుంటే మేము ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది సార్. అందరికీ ఉద్యోగాలు ఇవ్వమంటే కొత్త ఉద్యోగాలు అడగలేదు, ఎగ్జామ్ రాయకుండా మెరిట్ లేకుండా అడగలేదు సార్. డిమాండ్ లేని ఉన్న సర్టిఫికేట్స్ లేకుండా కూడా నీకు ఇచ్చిన అనుకో ఎన్కోడు అది మొత్తం నోటిఫికేషన్ చూడడానికి ఇస్తే నా బతికేం కావాలి. ఇప్పుడు రిటైర్డ్ కావాలి, వాళ్ళు 30 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తారు. సివిల్ కానిస్టేబుల్ కి ఎగ్జామ్ పెట్టినా సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒకటి పెట్టాలి కదా. అట్లా కాకుండా కామన్ గా పెట్టేసరికి మీరు ఎక్కడ చేస్తారు? మీ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ సివిల్ ఇస్తారు, ఏఆర్ ఇస్తారు. చేస్తే బాగుంటుంది కదా. జూనియర్ లెక్చరర్ కి అదే, డిగ్రీ లెక్చరర్ కి అదే, ఎస్ఆర్ కి అదే, టీజీడీ కి అదే. మూడు టీచర్ అన్నిటికీ సెపరేట్ ఎగ్జామ్ సార్. సపరేట్ ఎట్లా పెడతాం సార్? సపరేట్ వల్ల ఫీజు ఎదురే అన్ని ఫీజు ఎదురే సార్. జిఆర్ఎల్ ఎన్ని మార్కులు వచ్చినా తెలియదు సార్. జిఆర్ఎల్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో ఎన్ని మార్కులు వచ్చినా తెలుస్తాయి, కానీ మాకు ఇప్పటి వరకు తెలియదు. ఏంటంటే మాకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా తెలియదు, జాబ్ వచ్చినా కూడా తెలియదు. మాకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఒకటి లిస్ట్ ఉంటుంది. అది టీఎస్పీఎస్సీ కూడా రిలీజ్ చేస్తుంది, యూపీఎస్సీ కూడా ఇస్తుంది. ఈవెన్ కానిస్టేబుల్ లో కూడా మొన్నటి కూడా ఇచ్చింది సార్. జిఆర్ఎల్ అనేది బేసిక్ థింగ్, ఆ బేసిక్ థింగ్ ఇవ్వలేదు సార్. జిఆర్ఎల్ లేకుండా పైసలు లేక ఈ కవర్ వేయించుకుంటలేను. 200 కవర్ 2018 నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు అమ్ముకున్నా సార్. 1 సంవత్సరం కష్టపడి ప్రిపేర్ అయినాం. జీవో 81 అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు సార్. ఈ జీవో 81 అడ్డు పెట్టుకొని నిరుద్యోగులను రోడ్డు మీద పంపించాడు కదా. ఇదే జీవోని మరి ఒక టీఎస్ ని టీజీగా చేసిండు. అప్పుడు జీవో అడ్డు రాలేదా? మా బతుకులు మార్చాలంటే తెలంగాణ పేరునే మార్చింది. మా బతుకుల్ని మా తలరాతను మార్చమని చెప్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పేరు ఇక్కడ లీగల్ గా తెలంగాణ ఏం చేస్తారంటే ఢిల్లీ నాకు అర్థం కాదు. ఇంతమంది నిరుద్యోగులు ఒక్కొక్కడు ఎంత ఏడుతాను, వాళ్ళ పిల్లలు అంటే ఢిల్లీ అంటే ఢిల్లీ. మళ్ళీ రేపు సీఎం సార్ 3వ తారీఖు అమెరికా పోతారు, 3 నుంచి 11. మరి మేము ఏం కావాలి? అంతా ఏం కావాలి సార్? మేము అంతా రాష్ట్రం సార్. నేను 1:2 ఉన్నా. నేను నాకు 0.14 అర్థంతో పోయింది. నేను ఎస్ఐ పోయింది. ఇవి నాకు రికమెంట్ అనేది అయింది. నాకు 3 పిల్లలు. నేను ఏం చేయాలి చెప్పు? నా ఏజ్ 40 సార్. తర్వాత ఇయర్ నాకు జాబ్ ఇయ్యారు. ఇక గడ్డ కూడా పెంచుకుంటాను. ఇక పౌచ్ కూడా వేసుకుంటాను. పైసలు లేక ఏం చేయాలి చెప్పు? ఏడిపోవాలి సార్ మేము?
మేము ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటివరకు కొట్లాడతాను చెప్పి ఏడి పోవాలి చెప్పు కదా అసలు ఇంటికి రమ్మంటాడు కదా నిన్న మాట్లాడింది కదా ఎవరు ఇంటిగా మమ్మల్ని ఇంటి వరకు కూడా ఇంటి వరకు తీసుకుపోతారు సార్ మమ్మల్ని ఆ నుంచి అడే పంపిస్తారు ఈడ చేస్తేనే ఒక ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చాయి పాపం పోలీసు వాళ్ళు కొంచెం మాకు ఉన్నారు కానీ ఇక